వెరీ ఓన్ జీవి ప్రకాష్ గారు అండ్ ఆర్ బ్యూటిఫుల్ దివ్య భారతి గారికి హార్డియస్ట్ వెల్కమ్ టు ద కింగ్స్టన్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇవాళ హైదరాబాద్లో ఉన్న యువత మొత్తం పార్క్ హయాత్లోనే ఉంటారేమో దివ్య భారతి గారి కోసం, అంతమంది మొత్తం ఎగబడుతూ ఉన్నారు. అండ్ జీవి ప్రకాష్ గారి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఉల్లాసంగా ఉత్సాహంగా నుంచి మొదలైన ఆయన కెరియర్ ఇప్పుడు కింగ్స్టన్ వరకు బ్లాక్ బస్టర్గా ఉంది. అండ్ ఆయన చేసిన డియర్ కానివ్వండి, అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన బ్యాచులర్ కానివ్వండి, ఎంతమంది ఎన్నిసార్లు చూసారో స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి గారికి హార్డియస్ట్ వెల్కమ్. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో లక్కీ భాస్కర్ చూసాం అండ్ సార్ చూసాం. అండ్ ఇవాళ ఇక్కడ ఈ ఇద్దరి కాంబోని చూడడం మా అందరికీ చాలా ఆనందం కలిగిస్తూ ఉంది. సో కింగ్స్టన్ అండ్ కర్స్డ్ సీ, సో ట్రైలర్ చూసాం, పాటలు చూసాం. అండ్ ఇప్పటి వరకు హారర్ ఫిలిమ్స్ అంటే ఏ బంగ్లాలో జరిగే స్టోరీజో, లేదంటే ఏ అడవిలో తిరిగే స్టోరీజో, లేదంటే చిన్న ఇంట్లో జరిగే భయానకంగా కలిగించే హారర్ స్టోరీస్ చూసాం. కానీ సీ రిలేటెడ్గా ఇప్పటి వరకు అసలు ఎప్పుడూ చూడలేనటువంటి ఒక జానర్ని టచ్ చేస్తూ జీవి ప్రకాష్ గారు అండ్ దివ్య భారతి గారు వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా కింగ్స్టన్. అండ్ స్పెషల్గా సీ కాంబినేషన్ అంటే ఈ మధ్య కాలంలో తండేలు ఎంత సక్సెస్ఫుల్ అయిందో అండ్ అప్పట్లో వచ్చిన ఉప్పెన ఎంత సక్సెస్ఫుల్గా రన్ అయిందో చూసాం. అండ్ ఇప్పుడు ఈ ట్రైలర్ చూశాక ఫర్ ష్యూర్గా జీవి ప్రకాష్ గారి ఫ్యాన్స్కి అండ్ దివ్య భారతి గారి ఫ్యాన్స్కి కన్నుల పండుగనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో కాంటెంట్ బేస్డ్ సినిమాలకి ప్రేక్షకులు ఎలాంటి బ్రహ్మరథం పడుతున్నారో చూసాము. అండ్ ఇప్పుడు ఈ కింగ్స్టన్ కూడా అదే కోవలో ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకులందరికీ మంచి వినోదాన్ని అందజేస్తుంది అని కోరుకుంటూ జీ స్టూడియోస్ అండ్ ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ ప్రెజెన్స్ జీవి ప్రకాష్ కుమార్ గారు అండ్ ఉమేష్ కేఆర్ బన్సల్ గారు ప్రొడ్యూసర్స్గా, క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ వినోద్ సీజే గారు అండ్ దినేష్ గునా గారు, గోకుల్ బినాయ్ గారి సినిమాటోగ్రఫీలో అండ్ ఆర్ మోస్ట్ ఫేవరెట్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ గారే మ్యూజిక్ అందిస్తూ అండ్ కమల్ ప్రకాష్ గారి డైరెక్షన్లో సో సూన్ మనం థియేటర్స్లో చూడబోతున్నాం March 7th కింగ్స్టన్. సో ఎన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన మ్యూజికల్లో వచ్చిన సినిమాలన్నీ కూడా ఆయన మ్యాక్సిమం నాకు తెలిసి 99% అన్నీ కూడా 99% ఏంటి 100% సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్లే. అటు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ, ఇటు యాక్టింగ్ చేస్తూ, ప్రొడ్యూస్ చేస్తూ ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫుల్ బిజీగా ఉన్నటువంటి జీవి ప్రకాష్ గారు ఇప్పుడు కింగ్స్టన్తో March 7th మనందరినీ పలకరించడానికి రాబోతున్నారు. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పాటికే రిలీజ్ అయిన కింగ్స్టన్ టీజర్ని చూసేద్దాం. కెన్ వి హ్యావ్ అ కింగ్స్టన్ టీజర్ on screen please? తూతుకుడి జిల్లా తూవతూరు గ్రామానికి చెందిన జాలర్లు కనిపించకుండా పోయారని వెతుక్కుంటూ వెళ్లిన బృందం ఆచూకీ లేకుండా పోయింది. ఇప్పటి వరకు సముద్రంలోకి వెళ్ళిన ఎవరు ప్రాణాలతో తిరిగి వచ్చింది లేదు. కాదని సముద్రానికి వెళ్తే ఇక్కడేదో ఉంది. దెయ్యం ఓ కట్టు కాదా అని చెప్పి తీసుకొచ్చావు. ఇక్కడ 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 దెయ్యము నిజం, చావు నిజం. దాన్ని ఎవరూ మార్చలేరు. Yes, that's a teaser of Kingston. So March 7th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. తమిళ్ అండ్ తెలుగు బైలింగ్వల్ ఫిలింగా రాబోతున్న ఈ సినిమా. అండ్
ముందుగా మరొక్కసారి వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ టు ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ కింగ్స్టన్ హార్డియస్ట్ వెల్కమ్ అండ్ మా వెంకీ అట్లూరి గారికి హార్డియస్ట్ వెల్కమ్ మరొకసారి అండ్ గంగా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఆంధ్ర అండ్ తెలంగాణలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారికి కూడా హార్డియస్ట్ వెల్కమ్ అండ్ జీ స్టూడియోస్ నుంచి దివ్య గారికి కూడా హార్డియస్ట్ వెల్కమ్. సో ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణకి రిలీజ్ చేస్తున్నటువంటి ఈ సినిమాని సో మహేశ్వర్ రెడ్డి గారిని వేదిక మీద వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మీరు మీ నుంచి స్టార్ట్ చేస్తే అందరు ఒక్కొక్కరు వచ్చి జాయిన్ అవుతారు. రండి, శుభారంభం మీతోనే ఇవాళ. Here we welcome Maheshwar Reddy garu on stage, please. అందరికీ థ్యాంక్ యూ. నాకు మాట్లాడేది రాదు, అందుకే నేనేం మాట్లాడను. మీరంతా చిన్న స్పీచ్లు ఇస్తే యాంకర్కి ఎంత కష్టం తెలుసా? మీరే మాట్లాడండి. నేనే మాట్లాడాలా మీ సైడ్ నుంచి కూడా? అయ్యయ్యో. మార్చి 7th రిలీజు, తప్పక చూడండి. ఓకే, జీవి ప్రకాష్ గారు చేసిన మ్యూజిక్ డైరెక్షన్ కానీ ఆయన యాక్ట్ చేసిన సినిమాల్లో కానీ మీ ఫేవరెట్ సినిమా ఏంటి చెప్పండి? త్రిష లేదా నయనతార ఫేవరెట్ మూవీ. ఓకే, త్రిష లేదా నయనతార ఫేవరెట్ మూవీ. బ్యాచులర్ చూశారు కదా? చూశారు కదా. అందులో జీవి ప్రకాష్ గారిని చూసారా, దివ్య భారతి గారిని చూసారా? ఇద్దరిని చూసి. ఇప్పుడు నిజం చెప్పండి. ఇప్పుడైనా ఇద్దరిని చూసా. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతకంటే మాట్లాడలేరని అర్థమైంది సార్. ఇలా స్పీచ్లు ఇస్తే పక్కన హోస్ట్ చేసే యాంకర్కి ఎంత కష్టం తెలుసా? కాదు, యాంకర్ ఒక క్వశ్చన్ అడిగితే 1 మార్క్ ఆన్సర్ లాగా కాకుండా 10 మార్క్స్ ఆన్సర్ చెప్తే బాగుంటుంది. అడగండి, చెప్తాను. క్వశ్చన్లో అయితే చెప్తా. ఓకే, సో మీరు కింగ్స్టన్ సినిమాని ఆంధ్ర అండ్ తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. సో పర్టికులర్గా మీకు ఏం నచ్చింది ఈ సినిమాలో? కంటెంట్. సో కంటెంట్ ఈస్ ద హీరో. కాంబినేషన్ నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఆయన చాలా లైట్గా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ తెలుసుకోవడానికి జీ స్టూడియోస్ నుంచి దివ్య విజయ్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ దివ్య విజయ్ గారు ఆన్ స్టేజ్, ప్లీజ్. Good evening, Andy. Thank you to the entire media for being here. Z Studios in combination with Parallel Universe Pictures. కింగ్స్టన్ మార్చ్ 7th రిలీజ్ అవుతుంది తెలుగులో. అందరూ దయచేసి థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ వెంకీ అట్లూరి గారు అండ్ నితిన్ గారు ఫర్ దేర్ సపోర్ట్ అండ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఒక్కసారి మన దివ్య భారతి గారికి జీవి ప్రకాష్ గారికి ఒక్క ఓ వేసుకుంటే ట్రైలర్ చూద్దాం ఈ సినిమాది. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ వీళ్ళిద్దరి కాంబినేషన్కి? అది నాకు తెలుసు, మీరందరు మొహమాట పడుతున్నారు. ఎంతమంది నన్ను అడిగారో దివ్య భారతి గారు వస్తే నాకు ఒక్క ఫోటో తీపిస్తారా అని చెప్పి. అందరూ దొంగలే, కామ్గా కూర్చొని ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు కింగ్స్టన్ ట్రైలర్ని చూసిద్దాం. హియర్ వి గో, కింగ్స్టన్ తెలుగు ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఈ సముద్రం తనలో వేల రహస్యాలని దాచుకుంది. కొన్ని కథలు గాలిలోనూ, ఎన్నో మర్మమైన రహస్యాలు సముద్రం మట్టడుగున ఒక్కడి కోసం ఎదురు చూస్తున్నాయి. చావులో దినాలు తప్ప ఈ ఊళ్ళో ఇంకే ఉన్నాయని. వీటన్నిటినీ మార్చడానికి ఇక్కడ ఎవరున్నారు? డబ్బు డబ్బు అని పిచ్చెక్కి తిరుగుతున్నాము. ఒకడి అత్యాశ ఈ ఊరిని మొత్తం నాశనం చేసింది. నువ్వు కూడా అదే తప్పు చేయకు. ఏ ఊర్లో లేని కష్టాలు ఆ దేవుడు మన ఊరికే ఎందుకు ఇస్తున్నాడు? ఆ శవం ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆధిక్యం పొందాలని చూస్తుంది. నీ దయ్యం కథలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను, వెనకాడను. సముద్రంలోకి వెళతా, వీటికో ముగింపు చెప్తా. నాకు ఊరోళ్ళు చెప్పింది నిజం అనిపిస్తోందరా?
దొరికిన తెచ్చు వెళ్ళి ఊరు చేద్దాం. ఇక్కడే ఉంటే మనం చచ్చిపోతాంరా. ఒడ్డున ఎవడి కోసమో చావడం కంటే ఇక్కడ ఊరు కోసం చావరా. ఈ సముద్రం తనలో వేల రహస్యాలని దాచుకుంది. కొన్ని కథలు గాలిలోనూ, ఎన్నో మర్మమైన రహస్యాలు సముద్రం మట్టడుగున ఒక్కడి కోసం ఎదురు చూస్తున్నాయి. చావులో దినాలు తప్ప ఈ ఊళ్ళో ఇంకే ఉన్నాయని. వీటన్నిటినీ మార్చడానికి ఇక్కడ ఎవరున్నారు? డబ్బు డబ్బు అని పిచ్చెక్కి తిరుగుతున్నాము. ఒకడి అత్యాశ ఈ ఊరిని మొత్తం నాశనం చేసింది. నువ్వు కూడా అదే తప్పు చేయకు. ఏ ఊర్లో లేని కష్టాలు ఆ దేవుడు మన ఊరికే ఎందుకు ఇస్తున్నాడు? ఆ శవం ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆధిక్యం పొందాలని చూస్తుంది. నీ దయ్యం కథలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను, వెనకాడను. సముద్రంలోకి వెళతా, వీటికో ముగింపు చెప్తా. నాకు ఊరోళ్ళు చెప్పింది నిజం అనిపిస్తోందిరా. దొరికిన తెచ్చు వెళ్ళి ఊరు చేద్దాం. ఇక్కడే ఉంటే మనం చచ్చిపోతాంరా. ఒడ్డున ఎవడి కోసమో చావడం కంటే ఇక్కడ ఊరు కోసం చావరా. గుడ్నెస్. సో ఎలా అనిపించింది మీ అందరికీ ట్రైలర్? స్పెషలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ విజువల్స్ ఎంత అద్భుతంగా అనిపించాయంటే, సో ఈ హారర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళందరికీ ఒక ఐ ఫీస్ట్ లాగా ఉందని చెప్పొచ్చు. సో మన గెస్ట్లు రావడానికి ఇంకాస్త టైం ఉంది కాబట్టి ఈలోపు నేను సరదాగా ఈ బ్లాక్ బస్టర్ కపుల్తో ఒక Q&A సెషన్ పెడితే ఎలా ఉంటుంది? అదిరిపోద్ది కదా. సో మొదటిసారి మన ఫస్ట్ ఫంక్షన్ అసలే దివ్యభారతి గారికి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మా హైదరాబాద్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? నా ఫస్ట్ మూవీ షూటింగ్కి వచ్చాం నేను. ఓకే, గుర్తు వస్తుంది నాకు. సో వాట్ వాస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్? తెలుగుని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నేను ఇప్పుడే నేర్చుకుని ఉంటాను. మీరు అలా అంటే చాలండి, ముత్యాలు రాలిపోయేలాగా ఏరుకోవడానికి మా అబ్బాయిలంతా రెడీగా ఉన్నారు. తెలుగుని అడ్జస్ట్ చేసుకోవడం ఏంటి, మామూలుగా కాదు, సర్దుకుంటాం మేము. చెప్పండి. సో అదే అంతే గుర్తు వస్తుంది నాకు. హైదరాబాద్ అంటే నా ఫస్ట్ మూవీ షూటింగ్, అదే గుర్తు వస్తుంది నాకు. ఓకే, సో మీకు ఫస్ట్ వినో, మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్, తెలుగులో చాలా సినిమాలకి మ్యూజిక్ అందించారు అండ్ చాలాసార్లు ఫంక్షన్స్కి వచ్చారు. కానీ ఫస్ట్ హైదరాబాద్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ ఐ లైక్ బిర్యానీ. సో ఓ, బిర్యానీ లవర్, దట్స్ సో నైస్. ఓకే, సో అండ్ సినిమాకి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అంటే, మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక భయపడే సిచ్యువేషన్ని ఫేస్ చేశారా? ఇలాంటిది ఎప్పుడైనా డ్రీమ్లో కానీ లేదా ఎవరిదైనా రియల్ లైఫ్లో వినడం కానీ చూడడం కానీ జరిగిందా? No, normally sometimes, you know, when we go to some place like hotel or something, suddenly the power goes off or suddenly the light goes off, then I get very scared because we don't know, I'll be alone and then the
power will be out and my brain will work very reverse and so many things I'll imagine. So that time it will be a little scary. ఓకే, చైల్డ్హుడ్లోనా ఇప్పుడు రీసెంట్గా ఎప్పుడైనా? Childhood low, I saw this film Exorcist, so that time 4 days I couldn't sleep properly. భయపడతారు అయితే. ఓకే, దివ్య భారతి గారికి. ఎస్, సో మీరు ఎప్పుడైనా ఇలాంటిది రియల్ లైఫ్లో ఫేస్ చేశారా, భయపడిన సిచ్యువేషన్? గోస్ట్ అని చూడలేదు, బట్ జనరల్గా నాకు ఒక కొత్త ప్లేస్ వెళ్తానంటే అక్కడ నాకు భయం వస్తుంది. దీని ముంత్రాన ఎవరినో చచ్చిపోయారా ఈ ప్లేస్లో. మన షూట్కి కొత్త కొత్త ప్లేస్లో స్టే చేస్తాం కదా, హోటల్స్ అన్నీ. సో నాకు అది మూవీస్లో అని చూపించారు కదా, ఒక ముందరానే ఎవరినో సూసైడ్ చేస్తుంటారు, ఏమైనా మర్డర్ చేస్తున్నారు, అది అన్నీ ఎప్పుడు నాకు థింకింగ్లే ఉంటుంది. సో కొత్త ప్లేస్ నేను వెళ్తానంటే ఆ భయం వస్తుంది నాకు. ఓకే, అండ్ జీవి ప్రకాష్ గారి గురించి ఈ క్వశ్చన్ మీకు. సో ఫస్ట్ బ్యాచులర్ ఫిలిం చేసినప్పటికీ ఇప్పుడు కింగ్స్టన్ ఫిలింకి ఏదైనా డిఫరెన్స్ గమనించారా? ఏం లేదు, వాళ్ళు నాకు ఫస్ట్ మూవీలో ఎంత సపోర్టివ్గా ఎంత మోటివేట్ చేశారో అదే ఈ ప్రాజెక్ట్లో ఒక 2 years తర్వాత మనం షూట్ చేద్దాం, అది కూడా అలానే ఉన్నారు. ఎక్కువ మేబీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ కదా, సో వీళ్ళ గురించి ఇప్పుడు ఒక న్యూ టాలెంట్స్ చూస్తారంటే వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తారు. వీళ్ళు మూవీస్ చూస్తారంటే కొత్త టాలెంట్స్కే వీళ్ళు ఛాన్సెస్ ఇస్తారు కదా. సో అది నేను ఈ టైంలో ఎక్కువ చూసుకుంటున్నారు, నోటీస్ చేస్తున్నాను. ఫస్ట్ నాకు అది అంత లేదు, ఇప్పుడు అది నేను నోటీస్ చేస్తున్నాను. సో అలా బ్యాచులర్ సినిమా ద్వారా దివ్య అనే బంగారాన్ని మాకు అందించారు, అంతే. దట్స్ అమేజింగ్. ఓకే, ఈ సినిమా గురించి వెంకీ అట్లూరి గారు ఒక ఇంటర్వ్యూవర్ అయితే ఈ హీరోయిన్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? ఒక 3 క్వశ్చన్స్ మీ సైడ్ నుంచి. అంటే మేము యాజ్ ఎ యాంకర్గా అడిగాము, యాజ్ ఎ డైరెక్టర్గా మీ మైండ్ ప్రాసెస్ ఏంటి అని. డైరెక్టర్గా అడగపోవచ్చా, ఆడియన్స్ కింద యా ఆడియన్గా అడిగినా పర్లేదు. బ్యాచులర్ చాలా రొమాంటిక్ మూవీ కదా, దీంట్లో కూడా రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? This is audience question or your question, Venki? My question. So romance is there, definitely there, but like Bachelor, but don't expect to Bachelor level. That level of romance won't be there, but there'll be a cute love story which has one nice chemistry between them. But the film is focused on the sea and the mystery of the sea, and it's an adventure film. So, but within that there'll be a man-woman relationship between them. But the main plot is not matured that. love story. Not matured. It's a young love story, but it has a back and forth. It doesn't go in one straight line. అండ్ బ్యాచులర్ మీరు కంపోజ్ చేయలేదు, దీనికి వచ్చేసి ఇట్స్ యువర్ కంపోజిషన్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఆఫ్ ఏంటి మంచి మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. I hope I won't disappoint you. Watch the film and tell me. మధ్యలో మీ క్వశ్చన్కి కంటిన్యూషన్. సో ఇందులో యాక్టింగ్ చేశారు, ప్రొడ్యూసర్గాను చేశారు. సో ఏమైనా మ్యూజిక్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గించడం జరిగిందా, యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి అలా లేదా? దానికి నేను సమాధానం చెప్తాను, అది ఎప్పుడు చేయదు. దానికి మ్యూజిక్ ఈజ్ ఆల్వేస్ ఇస్ ఫస్ట్ లవ్. దివ్య గారికి క్వశ్చన్ అడగలేదు మీరు. అవునా? ఓకే, దివ్య వెల్కమ్. Before she came, he was telling nice things, but now you should ask Venki. ఓ, మీరు కూడా అదే జాబితానా? ఆడియన్స్. So welcome to Hyderabad. Thank you. This is your first time or second time? To Hyderabad? To Hyderabad. It's like my 10th or 15th time. Oh, okay. So you're familiar with the city, the food and everything. Yeah, very nice. much. So Telugu cinema cheyitla? Yeah, Telugu cinema. Why are you not doing Telugu movies? Because you are not giving me any offers, no? Ayyo. Sorry. Thank you, Venki sir. Here we welcome our very own, our Robin Hood Nitin Garki. Heartiest welcome to the Kingston event. And alane ma Venki Kudumula gariki kuda heartiest welcome. And chaala aanandanga undi. And వీళ్ళిద్దరి కాంబినేషన్లు ఇక్కడ చూడడం, అండ్ ఇద్దరు బ్లాక్ బస్టర్ డైరెక్టర్లు, బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సూపర్ డూపర్ హీరో. సో మా నితిన్ గారికి, వెంకీ కుడుముల గారికి హార్డియస్ట్ వెల్కమ్ టు ద కింగ్స్టన్ ప్రీ రిలీజ్ ఈవెంట్. సో ఇప్పుడు స్పెషల్గా నితిన్ గారి కోసం కింగ్స్టన్ ట్రైలర్ని మరొకసారి చూసేద్దాం. హియర్ వి గో, కింగ్స్టన్ తెలుగు ట్రైలర్ వన్స్ అగైన్ ఆన్ స్క్రీన్ ప్లీజ్.
ఈ సముద్రం తనలో వేల రహస్యాలని దాచుకుంది. కొన్ని కథలు గాలిలోనూ, ఎన్నో మర్మమైన రహస్యాలు సముద్రం మట్టడుగున ఒక్కడి కోసం ఎదురు చూస్తున్నాయి. చావులు దినాలు తప్ప ఈ ఊళ్ళో ఇంకే ఉన్నాయని. వీటన్నిటినీ మార్చడానికి ఇక్కడ ఎవరున్నారు? డబ్బు డబ్బు అని పిచ్చెక్కి తిరుగుతున్నావు నువ్వు. ఒకడి అత్యాశ ఈ ఊరిని మొత్తం నాశనం చేసింది. నువ్వు కూడా అదే తప్పు చేయకు. ఏ ఊర్లో లేని కష్టాలు ఆ దేవుడు మన ఊరికి ఎందుకు ఇస్తున్నాడు? ఆ శవం ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆధిక్యం పొందాలని చూస్తుంది. నీ దయ్యం కథలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను, వెనకాడను. సముద్రంలోకి వెళతా, వీటికో ముగింపు చెప్తా. నాకు ఊరోళ్ళు చెప్పింది నిజం అనిపిస్తోందిరా. దొరికిన తెచ్చు వెళ్ళి ఊరు చేరుతాం. ఇక్కడే ఉంటే మనం చచ్చిపోతాంరా. ఒడ్డున ఎవడి కోసమో చావడం కంటే ఇక్కడ ఊరు కోసం చావరా. ఎస్, దట్స్ తెలుగు ట్రైలర్ ఆఫ్ కింగ్స్టన్. మార్చ్ 7న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. ఎస్, మీరందరూ దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆవిడ్ని పిలిచే టైం వచ్చేసింది. సో హియర్ వి వెల్కమ్ ఆర్ లేటెస్ట్ హార్ట్ థ్రోప్ దివ్య భారతి గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి గో. దివ్య భారతి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ రవి గారికి, శశిధర్ గారికి హార్డియెస్ట్ వెల్కమ్. అందరికీ నమస్కారం. సో ఫస్ట్లీ నితిన్ గారు, వెంకట్ గారు, అన్ని గెస్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ టుడే. ఇట్స్ అవర్ ఫస్ట్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ అండ్ థ్యాంక్స్ ఫర్ బ్లెస్సింగ్ అస్ టుడే. సో కింగ్స్టన్ గురించి చెప్పాలంటే నాకు ఫస్ట్ నేను ఎప్పుడే తెలుగు కొంచెం నేర్చుకుంటుంటాను. ఇప్పుడు నేనేమో మిస్టేక్ చేస్తే నన్ను తప్పుగా అనుకోకండి. సో ఫస్ట్ ఈ స్టేజ్ నేను యూజ్ చేసి బ్యాచులర్కి మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ ఆ స్టేజ్ నాకు దొరకల. ఇక్కడ తెలుగు పీపుల్కి థ్యాంక్స్ చెప్పాలికి. సో ఫస్ట్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూ సపోర్టెడ్ అస్ ఫర్ బ్యాచులర్. అండ్ ఇప్పుడు కింగ్స్టన్ డైరెక్ట్గా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. మీరందరూ నాకు, జీవి సార్కు ఇచ్చిన సపోర్ట్ అండ్ లవ్ ఈ కింగ్స్టన్కు కూడా ఇవ్వాలి అనుకున్నాను. సో కింగ్స్టన్ గురించి చెప్పాలంటే ఇట్స్ వన్ ఆఫ్ అ కైండ్ మూవీ. తమిళ సినిమాలో సరి, ఇండియన్ సినిమాలో కూడా సీ బేస్డ్ ఒక హారర్ మూవీ ఇంకా రాలేదు. అండ్ ఈ మూవీ చూస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ వరల్డ్లో మీరు అందరం ఉంటానని you will all think that you are in Kingston's world. So yeah, my role in Kingston adu oka girl next door role.
పర్లేదు, మేమందరం ధైర్యంగా ఉన్నాం మీ పక్కన. మాట్లాడండి మీరు. మీ తెలుగు చాలా బాగా అర్థమవుతుంది మాకు. మీరు కానివ్వండి. మీరు ఏ భాషలో మాట్లాడినా సరే మేము అర్థం చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. జస్ట్ మీరు మాట్లాడితే చాలు, అంతే. మాట్లాడండి. సో యా, సో అంతే. నాకు కింగ్స్టన్ ఇట్స్ మూవీ ఇట్ సెల్ఫ్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎందుకంటే మన అంతరం, ఈ మూవీలో వర్క్ చేసిన అంతరం అంత హార్డ్ వర్క్ we put in the movie. సో మార్చ్ 7th రిలీజ్ అవుతుంది. మీరు అంతరం థియేటర్ వెళ్ళి చూడండి. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక విజువల్ ఫీస్ట్గా ఉంటుంది మీరందరికీ. అండ్ జీవి సార్ ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చేదికి చాలా థ్యాంక్స్. మీరు ప్రొడ్యూసర్గా, యాక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా యు ఆర్ సచ్ అన్ అమేజింగ్ పర్సన్. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే కమల్ ప్రకాష్, అండ్ ఇట్స్ హిస్ ఫస్ట్ డెబ్యూ అండ్ ఇట్స్ ఫస్ట్ మూవీ. అండ్ సో ఇప్పుడు వాళ్ళు థియేటర్లో వెళ్ళి చూస్తేనప్పుడు వాళ్ళ వర్క్ మీరు చూస్తే అది డిఫరెంట్గా కనిపిస్తుంది. అది ఒక డెబ్యూ డైరెక్టర్ వర్క్ మరి ఉంటుంది, అంత బ్రహ్మాండంగా ఉంటుంది అది. అండ్ అంతే. సారీ. ఎంత క్యూట్గా మాట్లాడారు తెలుసా. ఇక్కడున్న యూత్ అందరినీ అడుగుదాం, ఎలా మాట్లాడారు దివ్యభారతి గారు చెప్పండి. చూసారా? ఈ రోజు తర్వాత మన ఫ్యాన్స్ అందరూ నన్ను హేట్ లేదు, ఇంకాస్త ఎక్కువ ప్రేమిస్తారు. ఇంత క్యూట్ గా మాట్లాడుతుందా తెలుగు అని చెప్పి, మామూలుగా కాదు. థ్యాంక్ యూ. సో మాకు అర్థమైంది మీ ఫస్ట్ తెలుగు స్పీచ్ ఇది. వి లవ్ యూ, వీ వాంట్ టు సీ యూ అగైన్ అండ్ అగైన్. డైరెక్ట్ ఇంకొక తెలుగు ఫిలిం కూడా మంచిగా చేయాలని వి నో తెలుగులో వస్తుంది అని చెప్పి. సో అది కాకుండా ఇంకా బోల్డ్ అనే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యూ బీన్ వెరీ స్వీట్ టు మీ. థ్యాంక్ యూ and thank you so much. Thank you. Yes. ఓకే, సో ఇప్పుడు మా నైజాం డిస్ట్రిబ్యూటర్ మైత్రి శశిధర్ రెడ్డి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ శశిధర్ రెడ్డి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకి, మీడియా మిత్రులకి, ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా హీరో నితిన్ గారికి, నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన మా రవి గారికి, మహేశ్వర్ రెడ్డి గారికి, మా వెంకీ కుడుముల గారికి, వెంకీ అట్లూరి గారికి, నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవి ప్రకాష్ గారికి, నెక్స్ట్ హీరోయిన్ గారికి, దివ్యభారతి గారికి, అందరికీ అభినందనలు తెలుపుతున్నాం. యాక్చువల్గా 3 days ముందే తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది, మన థర్స్డే చూసాం. మహేశ్వర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సార్ ట్రైలర్ చాలా బాగుంది, ఖచ్చితంగా ఆడియన్స్ అందరు థ్రిల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్క్రీన్ మీద ప్రతి ఒక్కరూ ఈ సినిమా స్క్రీన్ మీద థియేటర్స్లోనే చూడాలని ఆశిస్తూ, ఈ సినిమా మాకు మంచి హిట్గా నిలుస్తుందని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మహేశ్వర్ రెడ్డి గారికి అండ్ జీ స్టూడియోస్కి అందరికీ సమూహంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఇక్కడ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ చూస్తున్నాం, వెంకీ కుడుముల గారు అండ్ నితిన్ గారు. సో భీష్మ అండ్ వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నాక, సో మా వెంకీ కుడుముల గారు చాలా రోజులైంది నితిన్ గారిని అండ్ జీవి ప్రకాష్ గారిని కలిసి, కాబట్టి ఇప్పుడు ఆయన కాస్త ఒక ఇంటర్వ్యూవర్ అవ్వబోతున్నారు. మాకు తెలుసండి మీరు స్పాంటేనియస్గా ఎంత, మాకు తెలుసు మీరు స్పాంటేనిటీతో ఎలా ఈ ఇంటర్వ్యూని బ్లాక్ బస్టర్ చేయబోతున్నారు అని చెప్పి. సో మీరు మా జీవి ప్రకాష్ గారిని, నితిన్ గారిని సరదాగా ఒక 2-3 క్వశ్చన్లు అడగండి. అన్న, నేను మీ ఇద్దరిలో ఒకటి కామన్ థింగ్ అబ్జర్వ్ చేశా. మీ ఇద్దరికి మోస్ట్ కామన్ థింగ్ ఏంటో చెప్పండి. మోస్ట్ కామన్ థింగ్ బిట్వీన్ జీవి ప్రకాష్ అండ్ నితిన్ అన్న. He's expecting his name only. No. ఇద్దరు ఇద్దరు చాలా
ఇంట్రోవర్ట్స్, షై కంపోజ్డ్? యాక్చువల్లీ ఇదొక పాయింటే ఒక రకంగా. బట్ నాకు తెలిసిన మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే ఇద్దరు యంగెస్ట్ ఓల్డెస్ట్ ఫెలోస్ ఇన్ ద ఇండస్ట్రీ. చాలా యంగేజ్లో టీనేజ్లోనే ఇండస్ట్రీకి వచ్చేసి ఇప్పటికి ఓల్డెస్ట్ అయిపోయి స్టిల్ యంగర్గా కనిపిస్తున్నారు ఇద్దరు. సో ఇదొక కామన్ థింగ్. థ్యాంక్స్ బ్రో. అండ్ ఇద్దరి ఫేవరెట్ తెలుగు హీరో ఒకళ్ళే. అది అందరికి తెలుసు కాబట్టి ఒక్కసారి పేరు చెప్తే ఆ వైబ్ బాగుంటుందని. ఇప్పుడు నెక్స్ట్ హరిహర వీరమల్లు కొల్లగొట్టినాదిర్రు కొల్లగొట్టినాదిర్రు మా అందరికి తెలుసు. పవర్ స్టార్. ఎస్, పవర్ స్టార్. సో ఇంకా కామన్ బెస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు అడగగానే అలా 2 క్వశ్చన్లు అడిగారు చాలు మాకు. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మోస్ట్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ రవి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మా శశికి, వెంకీ బ్రదర్ వెంకీ అట్లూరి, మా హీరో గారు నితిన్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారు, దివ్యభారతి గారు, దివ్య, ప్రొడ్యూసర్ మధు గారు, అందరికీ చాలా చాలా వామ్ వెల్కమ్ అండ్ కృతజ్ఞతలు అండి. అలాంటి మంచి సినిమాకి అందరూ ఇచ్చేసినందుకు. అలాగే ఈ విజువల్ చూస్తుంటే కింగ్స్టన్ మాకు ఎప్పుడో జీవి ఆల్మోస్ట్ లైక్ 7-8 months బ్యాకే చూపించాడు ఇది టీజర్ లాగా. టీజరు లేకపోతే అప్పుడు మనకి ఏదో చిన్న గ్లిమ్స్లా చూపించారండి. ఇది షాక్ అసలు. ఆయన చెప్తున్న బడ్జెట్, ఆయన చెప్తున్న ఇది చూస్తుంటే, విజువల్ చూస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇవాళ ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ ఇది చూస్తుంటే అసలు ఇంత వరల్డ్ ఇలాంటిది అసలు ఎప్పుడు చూడలేదు కదా అనిపించే అంత షాకింగ్గా ఉంది సార్. ఇదైతే నిజంగా ఇట్స్ ఏ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. వీ నీడ్ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఫర్ దట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా మీరు ఎంత కష్టపడ్డారో దీన్ని సాధించడానికి. ఇయర్స్ టుగెదర్ యూ పుట్ యువర్ హార్డ్ వర్క్ ఇన్ ఇట్. ఆల్మోస్ట్ లైక్ కరోనా టైము, ఆ టైం నుంచి ఈ సినిమా చేస్తూనే ఉన్నారు. ఆ బెస్ట్ క్వాలిటీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఆ సినిమా నిజంగా ఇప్పుడు చూస్తుంటే అలాగే వచ్చింది సార్. డెఫినెట్గా ఇలాంటి సినిమా ఆడాలి సార్. ఎందుకంటే టెక్నికల్గా కానీ మీరు పెట్టిన ఎఫర్ట్ కానీ డెఫినెట్గా బ్రహ్మాండంగా కనపడుతుంది దాంట్లో. అలాగే ఇది సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా హీరో గారు ఇవాళ ఈ ఫంక్షన్ గ్రేస్ చేసినందుకు సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడ. ఇంకా ఇక్కడి నుంచి మన మంత్ ఎండ్ దాకా మా రాబిన్ హుడ్ రిలీజ్ అయ్యేదాకా సార్ని చాలా చాలా వేదికలో చూడాలనుకుంటున్నాం. డెఫినెట్గా రాబిన్ హుడ్ ఆయన కెరీర్లోనే బెస్ట్ సినిమా అవుతుంది. ఇవాళే ఆ సినిమా చూడటం జరిగింది. చాలా చాలా బాగా వచ్చింది. నితిన్ గారు ఎంత స్టైలిష్గా, ఎంత ఎనర్జెటిక్గా, ఎంత బాగున్నారంటే ఆ ఇద్దరు పేరు నితిన్ గారు, శ్రీలీల. అసలు వాళ్ళిద్దరూ అసలుకి నాకు ఎప్పుడో పోకిరి టైంలో చూసాము. హీరో హీరోయిన్ గారు ఇద్దరిని ఎవరైపు పెట్టారు. ఇది సినిమా ఇది మంది కదా, ఇది కింగ్స్టన్. అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ అండి. ఎందుకంటే ఇదేదో ఈ సెంటెన్స్ కంప్లీట్ చేయనండి నన్ను. ఎందుకంటే పోకిరి సినిమా ఎప్పుడో 2005లో చూసినప్పుడు అనుకున్నా, జల జలపాతం ఆ సాంగ్ చూస్తుంటే అరే అటు మహేష్ గారిని చూడాలి, ఇటు ఇలియానాని చూడాలి, అలా అనిపించేది. అంత అందంగా ఉండేది ఆ పేరు. అలాగే మళ్ళీ అగైన్ నితిన్ గారు, శ్రీలీల ఇద్దరు అలా అనిపించారు సినిమాలో. ఇప్పుడే సినిమా చూసి వచ్చిన ఎఫెక్ట్లో మాట్లాడాల్సి వచ్చింది సార్, ఏమనుకోవద్దు. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు అవర్ కింగ్స్టన్. అందులో హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ రాబిన్ హుడ్ అండి మన జీవి గారు. సార్ డోంట్ థింక్ అదర్వైజ్ ఏదో మా సినిమా గురించి మాట్లాడుతున్నాడు. దట్ ఈజ్ అవర్ ఫిలిం. అండ్ ఎనియో కింగ్స్టన్ డెఫినెట్గా ఇది చాలా చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. అలాగే మొన్న ఈ మధ్య రిలీజ్ చేసిన మా డ్రాగన్, మా తమిళ్ నుంచి మేము చేస్తున్న సినిమాలు అన్నీ బాగా నడుస్తున్నాయి. అదే సెంటిమెంట్ దీనికి కూడా కంటిన్యూ అవుద్ది అనుకుంటున్నాం. అలాగే మంత్ ఎండ్కి మా సినిమాకి కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇక్కడ చూస్తే వెంకీ ఉన్నాడు, వెంకీ అట్లూరి. చెప్పేది కాదు వెంకీ అట్లూరి రీసెంట్గా మా లక్కీ భాస్కర్ అని చెప్పి 3-4 లాంగ్వేజ్లో కొట్టేసి కూర్చున్నాడు కామ్గా. అందరు సక్సెస్ఫుల్ పీపుల్ ఈ ఫస్ట్ రోలో కూర్చుని ఉన్నారు సార్.
ఇదే పాజిటివ్ ఎనర్జీ మా అందరు జీవి గారి మీద పడి ఆయన సినిమా సూపర్ హిట్ అయ్యి ఆయన పనిచేసిన ప్రతి సినిమా కూడా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, ఇంకొక క్వశ్చన్. మీరు ఎలానో రాబిన్ హుడ్ అన్న టాపిక్ తీశారు కాబట్టి, సో ఇప్పటి వరకు మాకు ఏది రిలీజ్ అవ్వని ఒక లీక్ ఏదైనా ఇస్తే బాగుంటుందని. అంటే దీంట్లో ఒక క్యామియో క్యారెక్టర్లో అది చెప్పండి చెప్పొద్దు. చెప్పండి 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 సినిమా చూసి వచ్చిన ఆనందంలో చెప్పండి పర్లేదు. డేవిడ్ వార్నర్ గారు చేశారండి చిన్న ఇది. సరే ఆ చిన్న అడిగారు కాబట్టి మరి బాగోదు వెంకీ, సారీ నీ పర్మిషన్ లేకుండా చెప్పడానికి. ఎస్, చిన్న క్యారెక్టర్ చేశారు, చాలా ఎగ్జైట్ అవుతామండి. ఆయన మన ఇండియన్ సినిమాలో లాంచ్ చేసినట్టు దట్టు మా రాబిన్హుడ్ సినిమాకి దక్కడం చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇవాళ వెళ్ళాక మీ టీం అందరితో ఏమేమి సంభాషణలు అవుతాయో ఏంటో, బట్ థ్యాంక్ యూ సార్ అద్భుతమైన న్యూస్ ఇచ్చినందుకు. ఎస్, అండ్ ఇప్పుడు మన జీవి ప్రకాష్ గారికి సంబంధించిన ఒక మ్యాషప్ వీడియో చూసిద్దాం. హియర్ వి గో, జీవి ప్రకాష్ సర్స్ మ్యాషప్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. జీవి ప్రకాష్ ఇది కాంబినేషన్ ఆఫ్ ఇళయరాజా అండ్ ఏఆర్ రెహమాన్. மியூசிக் டைரக்டர்ஸ் ஹீரோவாக இருப்பாங்க. இன்னைக்கு வந்து ஒரு ஹீரோவை மியூசிக் டைரக்டராக இருக்கார். ஃபஸ்ட்டு டியூன் காம்போசிஷன் ரெஹமான் சார் டீமை விட்டு வெளில வந்து கம்போசராக உட்கார்றேன். దంగాలేను, వెనకాడను, సముద్రంలోకి వెళతా, వీటికో ముగింపు చెప్తా. ఎస్, సో అలా బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఇప్పుడు బ్లాక్ బస్టర్ హీరోగా ఎదిగిన ఆయన చిన్న మ్యాషప్. ఎస్, అండ్ ఇప్పుడు పిలిచేద్దాం మా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి గారిని. గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి గో, వెంకీ అట్లూరి గారు. అందరికీ నమస్కారం అండి. కింగ్స్టన్ సినిమా గురించి మాట్లాడాలంటే ఆల్మోస్ట్ నేను లక్కీ భాస్కర్ స్టార్ట్ అయినప్పుడు ఆ సినిమా స్టార్ట్ అయింది. అండ్ ఆ సినిమాకి ఇందాక మామూలుగా సార్ మీరు చెప్పినట్టు ఆ బడ్జెట్లో నిజంగా ఆ క్వాలిటీ రావటం అనేది నాకే సర్ప్రైజింగ్గా ఉంది. నిజంగా కమల్ దగ్గర నుంచి నిజంగా మనం అందరం నేర్చుకోవాలి. ఒక డైరెక్టర్కి వచ్చేసి ఇంత బడ్జెట్లో తీస్తున్నాం అని చెప్పంగానే ఇలాంటి ఒక ఎక్స్ట్రా వ్యాగెంట్ ఒక సీజీ రిలేటెడ్ సినిమా విత్ ఎ వెరీ వెరీ డీసెంట్ బడ్జెట్. అంటే ఇప్పుడు నేను నెంబర్స్ చెప్తే బాగోదు కానీ, బట్ ఆ నెంబర్లో సినిమా ఈ క్వాలిటీలో వచ్చిందంటే నిజంగా అందరం సర్ప్రైజ్ అవ్వాలి, నేర్చుకోవాలి కూడా. సీజీ టీమ్కి కూడా నిజంగా కంగ్రాచులేషన్స్. అండ్ ప్రొడక్షన్ హ్యాండిల్ చేసిన దినేష్ కావచ్చు, లేకపోతే భవ్య గారు, అందరికీ నిజంగా కంగ్రాచులేషన్స్. అండ్ తలా seriously producing this film, nizanga you've given a chance to a new director. I know how tough it is to get a chance. I struggled more than 8 years to get one chance. You gave a life to a new director. Congratulations. And I wish Kamal becomes a huge big director. And Divya, indaka nunchi nee peru vastunte andaru arustunaru, and it's a good thing. Hope you come to Telugu, make do more films. And ఇంకోటి కూడా ఉంది, జీవి హ్యాస్ దిస్ మిదాస్ టచ్. ఇప్పుడు వరకు తనతో చేసిన హీరోయిన్ అందరూ పెద్ద పెద్ద స్టార్స్ అయిపోయారు. అంటే నేను దివ్య క్రేజ్ ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. అండ్ మమతా బైజు వచ్చేసి కూడా తనతోనే డెబ్యూ అయింది. డియర్లో ఐశ్వర్య చేసింది, దాని తర్వాత ఇప్పుడు మొన్న 300 కోట్లు హిట్ కొట్టింది. అండ్ సార్, శశి సార్, మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం. ఇప్పటి వరకు మీరు డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలు సార్, అది తమిళ్ నుంచి తెలుగు కావచ్చు, లేకపోతే స్ట్రైట్ తెలుగు కావచ్చు, యు ఆర్ హ్యావింగ్ అ డ్రీమ్ రన్. పర్పుల్ ప్యాచ్ అంటారు క్రికెట్లో. నిజంగా అది ఇంకా చాలా రోజులు ఉండాలని రియలీ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ జీ సపోర్టింగ్ అ గుడ్
product is very, very important. So you have very good eye for talent. So I wish you earn big bucks. And sir, నేను ఇంకా పూర్తి చేయలేదు సార్. ఆల్ ద బెస్ట్ సార్. బాగా డబ్బులు సంపాదించండి, ఇంకా పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్, దాని తర్వాత మీరు ఏమనుకుంటే అది చేసేయండి. ఓకే, అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మరొక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ని పిలిచేద్దాం. హియర్ వి వెల్కమ్ ఆర్ వెరీ ఓన్ వెంకీ కుడుముల గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్గా మన హైదరాబాద్ వచ్చిన కింగ్స్టన్ జీవీ బ్రో అండ్ టీమ్, దివ్యభారతి గారు అండ్ మిగతా టీం దినేష్ అండ్ ఆల్ అందరికీ హార్టీ వెల్కమ్. అండ్ మన జీ స్టూడియోస్ వాళ్ళకి కూడా హార్టీ వెల్కమ్. అలాగే ఈ ప్రీ రిలీజ్కి నితిన్ అన్న గెస్ట్గా వస్తారా అని జీవీ బ్రో అడగంగానే నేను కాల్ చేయగానే భలేవాడు వస్తాను, అసలు దీనికి ఏమన్నా 1 సెకండ్ కూడా ఆలోచించకుండా వచ్చిన నా రాబిన్ హుడ్ నితిన్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన శశి గారికి అండ్ నా ఫ్రెండ్ వెంకీ అట్లూరికి అండ్ మా ప్రొడ్యూసర్ రవి గారికి అందరికీ హార్టీ వెల్కమ్. మీడియా వాళ్ళకి కూడా హార్టీ వెల్కమ్. బేసిక్గా జీవి ఒక గొప్ప జీవి అండి. ఎందుకంటే జనరల్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కాల్ చేస్తే ఎక్కడున్నావు అని అంటే, బ్రో నేను స్టూడియోలో ఉన్నాను లేదా ఇంట్లో ఉన్నానని చెప్తారు. కానీ జీవి బ్రో కాల్ చేస్తే, బ్రో నేను ఒకసారి స్టూడియోలో ఉన్నానంటారు, ఒకసారి కాల్ చేస్తే లుక్ టెస్ట్లో ఉన్నానంటారు, ఒకసారి కాల్ చేస్తే బ్రో ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ వన్ రొమాంటిక్ సీన్ బ్రో, ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని అంటారు. కానీ దీంట్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఎక్కడున్నా ఆయన కాల్ ఆన్సర్ చేస్తారు, కాల్ ఆన్సర్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్తారు అండ్ కలిస్తే అక్కడే కంపోజింగ్ స్టార్ట్ చేసేస్తారు. ఒక డేలో 24 అవర్స్ని ఇంత ప్లాన్డ్గా ప్లాన్ చేసుకున్న మనిషి నేను ఎప్పుడు చూడలేదు. జీవీ బ్రోని ముందు కలిసి ఉంటే నాకు ఈ 5 ఏళ్ళ గ్యాప్ వచ్చేది కాదు. చాలా ఫాస్ట్గా పనులు చేసి ఉండేవాడిని. బట్ ఒక జీవీ బ్రో ఎంత టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్ అంటే, ఎందుకు చెప్తున్నానంటే ఆయన మ్యూజిక్ చేస్తాడు అండ్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్ బ్రో. అండ్ యాక్టింగ్ చేస్తాడు, కెమెరాస్ మీద లెన్సెస్ మీద కమాండ్ ఉంది అండ్ 2 కట్ చేస్తే ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. వెరీ ప్యాషనేట్ పర్సన్. అండ్ ఈ విజువల్స్ చూసినప్పుడు నాకు అసలు స్టన్నింగ్ అనిపించింది బ్రో. కింగ్స్టన్ ట్రైలర్ ఈ స్టన్నింగ్ బ్రో, స్టన్నింగ్. అండ్ ఇది దీని మీద బెట్ చేసిన మా మహేశ్వర్ రెడ్డి గారికి అందరికీ, అలాగే జీ స్టూడియో వాళ్ళకి, వీళ్ళందరికీ చాలా గట్టి డబ్బులు వస్తుంది నమ్ముతున్నాను బ్రో. March 7th కింగ్స్టన్ చూడండి అందరూ డెఫినెట్గా. ఈ మూవీతో మామూలుగా తెలుగులో జీవీ ప్రకాష్ బ్రోకి ఒక మంచి సపరేట్ మ్యూజిక్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాతో డెఫినెట్గా హీరోగా కూడా ఒక ఫ్యాన్ బేస్ స్టార్ట్ అవుతుంది. నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. అండ్ March 28th మా రాబిన్ హుడ్ కూడా వస్తుంది. అండ్ మీ అందరికీ అర్థమవుతుంది జీవీ బ్రో ఆర్ఆర్ ఎట్లా చేశారని అర్థమవుతుంది బ్రో. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షో దెమ్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ అవర్ ఫిలిం. అండ్ ఆల్ ది బెస్ట్ టు హోల్ టీమ్ ఆఫ్ కింగ్స్టన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు మన హీరో గారిని అండ్ అలానే మన నితిన్ గారిని పిలిచే ముందు ముచ్చటగా మూడోసారి కింగ్స్టన్ ట్రైలర్ చూసేద్దాం. హియర్ వి గో, కింగ్స్టన్ ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఈ సముద్రం తనలో వేల రహస్యాలని దాచుకుంది. కొన్ని కథలు గాలిలోనూ, ఎన్నో మర్మమైన రహస్యాలు సముద్రం మట్టడుగున ఒక్కడి కోసం ఎదురు చూస్తున్నాయి. చావులో దినాలు తప్ప ఈ ఊళ్ళో ఇంకే ఉన్నాయని. వీటన్నిటినీ మార్చడానికి ఇక్కడ ఎవరున్నారు? డబ్బు డబ్బు అని పిచ్చెక్కి తిరుగుతున్నావు నువ్వు. ఒకడి అత్యాశే ఈ ఊరిని మొత్తం నాశనం చేసింది. నువ్వు కూడా అదే తప్పు చేయకు. ఏ ఊర్లో లేని కష్టాలు ఆ దేవుడు మన ఊరికి ఎందుకు ఇస్తున్నాడు? ఆ శవం ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆధిక్యం పొందాలని చూస్తుంది. నీ దయ్యం కథలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను, వెనకాడను. సముద్రంలోకి వెళతా, వీటికో ముగింపు చెప్తా. నాకు ఊరోళ్ళు చెప్పింది నిజం అనిపిస్తోందరా?
దొరికిన తెచ్చు వెళ్ళి ఊరు చేద్దాం. ఇక్కడే ఉంటే మనం చచ్చిపోతాంరా. ఒడ్డున ఎవడి కోసమో చావడం కంటే ఇక్కడ ఊరు కోసం చావరా. ఎస్ దట్స్ అ ట్రైలర్ ఆఫ్ కింగ్స్టన్. ఓకే, ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం ఆర్ మోస్ట్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, హీరో, ఆర్ డియర్ బ్యాచులర్ జీవి ప్రకాష్ కుమార్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. Thank you so much, Nitin sir. I'm really grateful to you because I just gave one message and I've just done one film with him, but it was so big-hearted of him to come and all the way and supporting us for for a small film, and you have I'm very grateful to you, sir. It really means a lot, and thanks Venki Kodumala for supporting us. Thank you so much. And Robin Hood, our film is coming this month end, and only two love songs have been released. There's one mass dance number which is going to come very soon. I'm expecting that song actually. That's my favorite song from the album. So that song we've held back like one treasure. So I'm waiting when Venki will release that song. Thanks Ravi sir. I started with Robin Hood with him. Now I'm doing Good, Bad, Ugly with him. So a lot of continuous associations. Thank you, Ravi sir, for coming and blessing us on this occasion. Thanks to our distributors and Ganga Cinemas. Thank you so much for being a part of this project. And thanks, Venki. The Telugu journey. First, I started with Karnakaran sir, with Prabhas sir film, Darling, Ola Sanga, Utsang, and all those films. Then there was a huge gap, and everything restarted with Venki Atluri, with Vati sir and Mastaru song. Like how big it was in Tamil, it was bigger in Telugu, the song, and I'm very thankful to you for restarting my Telugu career, Venki. I'm very grateful to you on that. And then coming to Kingston, it's a big dream. It's my first venture as a producer. So Kingston is like a dream journey. When we see Hollywood films like Harry Potter or Iron Man or these kind of multiverse films, I always had this dream of doing something like that in India with our own stories, not like copying from Hollywood or not from inspiring, but that stature of visuals or that standard of visuals. I always wanted to produce something like that, our own cinematic universe or our own universe of films. So Kingston will be a starting point for that, and there are a lot of parts coming up. So this is like a very dream venture for Parallel Universe Pictures, and thanks to Zee Cinemas for associating with us and co-producing this film. It was a huge journey. Thanks Akshay, thanks to Zee, thanks to the whole team, thanks Dinesh Guna, our executive producer, and then thanks to the whole actor team. Thanks Divya. After Bachelor, this is our second combination, and on working with us and accommodating us on this ambitious project of mine. And I hope you all will like it. There is a new cinematic experience in this world. So definitely you can watch it in theaters. It is not something you watch on small screen. It's a proper big screen film. So that is this ambitious Kingston. So watch it in theaters on March 7th. I'm really looking forward to you, and thanks to all the Telugu fraternity for supporting us, because we are like newcomers. We have come up with this film, and this is my first production, and you all have been so gracious in supporting me. I'm ever grateful to you for this event from the bottom of my heart. Thank you. Thanks to Press and Media. I hope you support me on my first production. ఇలా ఇబ్బంది పెడుతున్నానని ఏమనకపోతే ఎలానో అందరూ రాబిన్ హుడ్ నుంచి లీక్స్ అన్నారు, మీరు ఇప్పుడు ఏదో మాస్ సాంగ్ అన్నారు, ఒక లైన్ హమ్ చేస్తే. Already Venki Kodumala is in heart attack stage after sir revealed that David Warner matter. Now again he will get another heart attack. But that mass song is going to be that
it's that special song where that already we announced. No, Ketika is doing that song, so that's like my favorite mass song and item song from the film. So it is Venki has done it in a very, very tasteful way. You will know how glamorous and how tasteful he's in that area. I was stunned. I was really stunned when he yeah. So how did you do it, Venki? It is so good. Only one person who's so loves that glamour can do that. He's done it in such a tasteful way. యా మేము ఆ కేతిక శర్మ గారి పోస్టర్ చూసే అలా ఊహల్లో ఉన్నాం అప్పటి నుంచి ఎప్పుడు రిలీజ్ You అవుతుందా only saw the poster. You see the visual. థ్యాంక్ యూ జీవి ప్రకాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మైక్. ఎస్ దట్స్ జీవి ప్రకాష్ గారు, కింగ్స్టన్. సో మార్చ్ 7th రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఇవాళ రాబిన్ హుడ్ చేస్తూ ఆయన షూట్లో బిజీ ఉండి కూడా, ఆయన ప్రమోషన్స్లో బిజీ ఉండి కూడా ఇవాళ మా ఈవెంట్ని గ్రేస్ చేయడానికి విచ్చేసినటువంటి ఆర్ వెరీ ఓన్ నితిన్ గారిని పిలిచే ముందు ఆయనకు సంబంధించిన మ్యాషప్ వీడియో చూద్దాం. హియర్ వి గో. నితిన్ గారు మ్యాషప్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఎస్ ఇప్పుడు పిలిచేద్దాం ఆర్ వెరీ ఓన్ నితిన్ గారిని. గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. త్వరలో రాబిన్ హుడ్ అంటూ మన అందరినీ పలకరించబోతున్నటువంటి నితిన్ గారికి బొకే అందిస్తున్నారు మహేశ్వర్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. వచ్చిన మా వెంకీ, ఇద్దరు వెంకీలు, వెంకీ కుదుమల, వెంకీ అట్లూరి గారు, అండ్ మా జీవి బ్రో, అండ్ దివ్య గారు, మా రవి గారు, అండ్ సో దివ్య గారు. సారీ, సో వీ హ్యావ్ లైక్ 2 దివ్యాస్. ఓకే, 2 వెంకీస్. ఫస్ట్ కింగ్స్టన్ ట్రైలర్ చాలా బాగుందండి. ఇట్స్ స్టన్నింగ్గా ఉంది. ఆ విజువల్స్ ఆర్ లైక్ ఫెంటాస్టిక్ ఉంది. సో డైరెక్టర్ కమల్ గారికి హ్యావ్ టు లైక్ ఏమంటారు, హ్యావ్ టు కంగ్రాచులేట్ హిమ్ ఫర్ గివింగ్ సచ్ అ విజువల్ స్పెక్టకల్. సో ట్రైలర్ ఇలా ఉందంటే, సో సినిమా ఇంకా ఎలా ఉంటుందో అనేది ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఫిల్మ్ ఆన్ March 7th. సో ఐఎమ్ ష్యూర్ దట్ ఈ సినిమా ఈస్ గోయింగ్ టు గివ్ అ వెరీ గుడ్ విజువల్ ఫీస్ట్ టు ద ఆడియన్స్. అండ్ ఐ థింక్ ఫస్ట్ సీ ఫ్యాంటసీ ఫిల్మ్. సో ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఇట్స్ జానర్ మనకు. సో సినిమా డెఫినెట్లీ చాలా బాగుంటుంది, బాగుండాలి, ఆడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు దివ్య, ఇంతగా మీ తెలుగు చాలా బాగా మాట్లాడారు, క్యూట్గా. మీలాంటి అమ్మాయిలు అలాంటి క్యూట్గా తప్పులు చేస్తుంటే మన అబ్బాయిలకి బాగా నచ్చుతుంది. సో ఫస్ట్ మీ తెలుగు తప్పులు ఇవి ఉన్నా స్టిల్ మీ ఎఫర్ట్కి హ్యావ్ టు కంగ్రాచులేట్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ రాబిన్ మాట్లాడారు, రాబిన్ మా రవి గారిలాగా ఎటు వచ్చినా కూడా రాబిన్ సినిమా చాలా బాగుంటుంది. కమింగ్ టు కింగ్స్టన్ మళ్ళీ.
అండ్ ఈ సినిమా తీసుకుంది మా మహేష్ రెడ్డి గారు, మాకు బాగా క్లోజ్, ఈజ్ లైక్ ఆ ఫ్యామిలీ ఫ్రెండ్. సో ఈ సినిమా మంచి హిట్ అయ్యి మీకు బాగా డబ్బులు రాని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. అండ్ అబౌట్ జీవి బ్రో ఆఫ్టర్ టాక్ అబౌట్ ఒక సైట్ వస్తే సారీ, కొంచెం నా వాయిస్ బాగాలేదు, నా థ్రోట్ బాగాలేదు, సో సారీ ఫర్ దట్. ఐ హావ్ స్మాల్ క్వశ్చన్. మామూలుగా ఒక ఇయర్లో నా సినిమా ఒకటి వస్తే హ్యాపీ నాకు యాజ్ అ హీరో, యాజ్ అ రిలీజ్. ఇయర్లీ యాజ్ అ హీరో నీ 2-3 వస్తాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా 8-10 సినిమాలు వస్తాయి. దాంట్లో బ్లాక్ బస్టర్ సాంగ్స్, నేషనల్ అవార్డులు, ఈ అవార్డులు వస్తూ ఉంటాయి. హౌ డూ యూ మేనేజ్? వాట్ ఇస్ ద సీక్రెట్? నువ్వు చెప్తే నేను వెంకి నేర్చుకుంటాం. సార్ నో సీక్రెట్ సార్, ఐ వర్క్ ఎవ్రీ డే. అంటే మేము పరిచయమా? సెకండ్ క్వశ్చన్, వాట్ డూ యూ ప్రిఫర్, యాక్టింగ్ ఆర్ మ్యూజిక్? Sir, when you are there, I'll prefer music, sir. when I'm in shooting, I will prefer acting, sir. నెక్స్ట్, సినిమా కింగ్స్టన్ బాగుందా రామిడ్ బాగుందా? Sir, Ravi sir is there, Venki Kudumla sir is there. Now Robin Hood only బాగుంది, sir. After you all go, Kingston బాగుంది, sir. సో సినిమా బీజిఎం కొట్టావు, బీజిఎం ఇది బాగుంటుందా నాది బాగుంటుందా? లేదా ఈ సినిమా హీరో నువ్వే కాబట్టి నువ్వు స్పెషల్గా మనం బాగా కొట్టుకున్నావా? No, sir. Robin Hood BGM will be special. It will be mad. Such a stylish film. It is shown Nitin sir in his most stylish avatar, and I really loved the film. The whole action portions, the comedy, everything has worked out really well. I saw the film in Chennai, so I am really looking forward for the release of Robin Hood. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి, ఈ సినిమాకి ఈవెంట్కి నేను వచ్చింది, నువ్వు నా పిలిచావను, వెంకీ చెప్పడమో కాదు, నేను వచ్చింది దీనికంటే వస్తే మా సినిమా బీజిఎం ఇంకా బాగా కొడతా వచ్చాను. Sir, BGM is already done, sir. I will ఇంకా ఎక్స్ట్రా ఇంకా బాగా ఎఫర్ట్ పెడతామని. Sir, definitely, sir. Every scene we are doing elevation, sir. సూపర్ సార్. సో విషింగ్ ఆల్ ద బెస్ట్. March 7th నువ్వు స్టార్ట్ చేయి, March 28th వీల్ ఎండ్. Yes, sir. Yes, బోత్ sir. ద బ్లాక్ బస్టర్స్. అండ్ మన మైత్రి మన శశి గారు వీలే కాబట్టి 2 మూవీస్. March 30th ఆ రోజు నా బర్త్డే కాబట్టి ఆ రోజు విల్ హ్యావ్ అ గ్రాండ్ పార్టీ, కింగ్స్టన్ పార్టీ, రాబిన్ హుడ్ పార్టీ ఆన్ March 30th. Yes, sir. We are doing this. All the best, sir. Thank you, sir. Thank you so much, sir. That's Thank so you, thank you. lovely, నితిన్ గారు. మీ ఇద్దరిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మైక్. ఓకే, గ్రూప్ పిక్చర్ కోసం దివ్య భారతి గారిని అండ్ అలానే జీ స్టూడియోస్ నుంచి దివ్య గారిని, మైత్రి రవి గారిని, వెంకీ కుడుముల గారిని అండ్ వెంకీ అట్లూరి గారిని అండ్ శశిధర్ గారిని, మహేశ్వర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫోటో ఆప్ ఫర్ మీడియా, యా ప్లీజ్. And today's event by UV Media. Sound off. Sound off. Channels కోసం, yeah. ఓకే, ఇంకొక పిక్చర్ నితిన్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు, హీరోయిన్. ఎస్, 4 members.
థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సో మార్చ్ 7th కింగ్స్టన్తో థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జన్మం దానికా